స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఈవో పిఆర్డి రామాంజనేయులు రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవితం అనే అంశంపై స్కూల్ విద్యార్థులచే సైకిల్ ర్యాలీ నిర్వహించి పంచాయతీ పరిధిలోని బైపాస్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు వాహన కాలుష్యంపై అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలకు, స్కూల్ పిల్లలకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా మనపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవనం గురించి ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ర్యాలీ జరపడం జరిగింది. ర్యాలీ అయిన తర్వాత అందరికీ శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుటకు మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులు, స్టూడెంట్స్, వారి ఉపాధ్యాయులు, అలాగే కొత్తపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి, అలాగే యువపిఆర్డి గారికి, పంచాయతీ సెక్రటరీలకు, ఇక్కడికి వచ్చినటువంటి వారి డాక్రా మహిళలకైతే నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనం స్వచ్ఛమైన గాలి, అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మన ప్రియతమ నేత గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన గాలి పీల్చేదానికి ఇక్కడ స్వచ్ఛంగా ఏ పరిశుభ్రాలు శుభ్రపరచుకోవడం అనేది ఒక కార్యక్రమం అయితే దాన్ని మనందరం కూడా పాటించి ఈ చెట్టు పెంపకం నాటితే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు నాటుకోవాలని చెప్పి కూడా నేను ఈ యొక్క సర్పంచ్ గా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, స్వచ్ఛమైనటువంటి గాలికి, స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యము కాపాడుకునేందుకు మనందరము ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడికి వచ్చేసినటువంటి వారు ఒక ప్రతిజ్ఞ చేస్తాం. అది